అందరికీ నమస్కారము. లక్కీ ఛానల్కి స్వాగతము. ఈ బొమ్మలో కనపడుతున్న ఒక వాటి గురించి తెలుసుకుందాము. ఇందులో ఒక తల్లి, తండ్రి, ఒక అమ్మాయి, ఒక ఎలుక, పర్వతము, సూర్యుడు మరియు మేఘాలు కొన్ని మొదలైనవి ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కథను తెలుసుకుందాము. ఇందులో మనం తెలుసుకునేది ఎలుకమ్మ పెళ్లి కథ. ఈ కథ యొక్క భావం ఏమంటే, ఒకే జాతి పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ ఒకే చోటికి చేరతాయని తెలియజేసే కథ మన ఎలుకమ్మ పెళ్లి కథ. ఒక గ్రామంలో బ్రహ్మయ్య, అతని భార్య సీతమ్మ దంపతులు ఉన్నారు. వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సీతమ్మ ఎవరినైనా తెచ్చి మనం పెంచుకుందాము అని అడిగితే కూడా వారికి ఎవరూ కూడా పెంచుకోవడానికి పిల్లలని ఇవ్వలేదు. బ్రహ్మయ్యకు మంత్రశక్తులతో పాటు ఒక అపూర్వ శక్తులు కూడా ఉన్నాయి. అనుకోకుండా ఒకరోజు ఒక కాకి పైన ఎగురుతూ వారి ఇంటి ముంద ఒక చిన్న ఎలుకను జారి విడుచుకొని పోతుంది. అప్పుడు సీతమ్మ ఆయన భార్య ఆ ఎలుకను చూసి ఆ ఎలుకను దగ్గరికి తీసుకొని దానిని గోముగా నిమురుతూ తన భర్తతో ఈ విధంగా అంటుంది, మీ మంత్రశక్తి వలన ఈ ఎలుకని ఒక పాపగా మార్చుకుందాము, మనమే అల్లారుముద్దుగా దీనిని పెంచుకుందాము అనగా భర్త సరే అని తన మంత్రశక్తితో ఆ ఎలుకకి ప్రాణం ఇచ్చి పాపగా మారుస్తాడు. దానికి మూషిక బాల అని పేరు కూడా పెడతారు. వీరి దగ్గర పాపగా పెరుగుతూ ఉన్నా కూడా ఆ పాపకి మూషిక లక్షణాలే వస్తాయి అన్నమాట. అనగా ఏవైనా రంధ్రాలున్న చోట కొరకడము, బస్తాలను తినడము, ఈ విధంగా ఇల్లంతా చేస్తూ ఉంటుంది. ఒకసారి వినాయక చవితి నవరాత్రులు వస్తాయి. మొత్తం రోజులు వినాయకుడు ఎదుటనే కూర్చొని అక్కడే గడిపేది. పాప ఎక్కడికి వెళ్ళింది అని తల్లి తండ్రి వెతకగా ఆ పాప వినాయకుడి దగ్గరే కూర్చొని అక్కడ పూజలు భజనలు చేస్తూ సంతోషంగా ఆడుకుంటూ ఉండేది. నేను ఇంటికి రాను, ఇక్కడే ఉంటాను అని చెప్పేది. ఈ విధంగా మూషిక లక్షణాన్ని అలవర్చుకున్నదిగా మనకు అనిపిస్తుంది. ఇంకొకసారి పాఠశాలలో కూడా ఒక అమ్మాయి వలలో చిక్కుకున్నప్పుడు అనుకోకుండా తన పదునైన పళ్ళతో ఆ వలను కొరికి ఆ పాపను కాపాడుతుంది. స్కూల్లో అందరూ కూడా ఈ మూషిక బాలను మెచ్చుకుంటారు. దానికి కూడా చాలా సంతోషపడుతుంది. ఈ విధంగా పాప పెరిగి పెద్దదైపోతుంది. తల్లి తండ్రి కూడా పాపకు పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ బ్రహ్మయ్య మంత్రశక్తుల వలన ఎంతటి గొప్పవారినైనా కూడా తీసుకొని వచ్చి అల్లుడిగా చేసుకుందామని అనుకుంటాడు. అప్పుడు కూతురిని అడుగుతాడు, అమ్మ అన్నిటికన్నా గొప్ప సూర్యుడు కనుక సూర్యుడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగి సూర్యుడిని పిలిపిస్తాడు. అప్పుడు కూతురు సూర్యుడిని చేసుకోమనంటే, చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ ఇంత వెలుగును నేను భరించలేను అని అంటోంది. అప్పుడు సూర్యుడు, నాకు ఇష్టమే కానీ అమ్మాయికి వెలుగు ఎక్కువగా ఉంది కదా అని చెప్పి సూర్యుడు తనకన్నా గొప్పవాడిని తీసుకురమ్మని అడుగుతాడు. నీకన్నా గొప్పవాడు ఎవరు అని బ్రహ్మయ్య అడగగా సూర్యుడు ఏమంటాడంటే, నాకన్నా గొప్పవాడు, నన్ను కదిలించగలగ శక్తి గలవాడు మేఘుడు ఉన్నాడు, మేఘం నాకన్నా గొప్పది అని చెప్తాడు. అప్పుడు మేఘుడిని బ్రహ్మయ్య పిలిపిస్తాడు. అడుగుతాడు మేఘుడిని, మేఘుడా మా అమ్మాయిని చేసుకుంటావా, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మేఘుడు సరే అంటాడు. అప్పుడు అమ్మాయిని అడగగా మేఘుడు నల్లగా ఉన్నాడు, ఇంతకంటే గొప్పవాడిని తీసుకురమ్మని తండ్రిని అడుగుతుంది. అప్పుడు మేఘుడిని బ్రహ్మయ్య అడుగుతాడు, నీకన్నా గొప్పవాడు ఎవరు అంటే, మేఘాలను కూడా కదిలించగలిగే శక్తి గాలికి ఉంటుంది కనుక గాలి నాకన్నా గొప్పది కనుక గాలిని పిలుచుకుందాము అని అడుగుతారు. అప్పుడు సరే అని బ్రహ్మయ్య వాయుదేవుడిని పిలిచి పెళ్లి చేసుకుంటావా అని అడగగా వాయుదేవుడు సరే అంటాడు. అదేవిధంగా మూషిక బాలను అడగగా అందంగానే ఉన్నాడు కానీ నిలకడ లేనివాడుగా ఉన్నాడు కనుక నిలకడ ఉన్నవాడైతే నాకు బాగుంటుంది అని చెప్పి మూషిక బాల అంటుంది. అప్పుడు వాయుదేవుడు, నాకంటే మేరు పర్వతము ఇంకా గొప్పవాడు, ఎందుకంటే కదలిక లేకుండా ఉంటాడు కనుక పర్వతాలను కదిలించే శక్తి నాకు లేదు కనుక పర్వతం గొప్పది అని అంటాడు. అప్పుడు పర్వతాన్ని పిలిచి మూషిక బాలను పెళ్లి చేసుకుంటావా అని అడగగా పర్వతం బాగాలేదు, బండబారినట్లున్నాడు అనగా పర్వతం నాకన్నా గొప్పవాడు మూషికరాజు ఉన్నాడు అని చెప్తాడు. ఎందుకంటే పెద్ద పెద్ద పర్వతాలను కూడా మూషికము లేదా ఎలుక ఆ కన్నం చేస్తూ పర్వతాలకు కూడా రంధ్రాలు చేయగలిగే శక్తి మూషికానికి ఉంటుంది కనుక తన పదునైన కళ్ళతో కొరికి పర్వతాన్ని తూట్లు చేయగలిగే శక్తి మూషికానికి ఉంటుంది కనుక నాకన్నా గొప్పైనది మూషికము అని చెప్పి పర్వతరాజు చెప్తాడు. అప్పుడు ఆయన సరే మూషికరాజును పిలిచి బాలను అడుగుతాడు, మూషికాన్ని చేసుకుంటావా అని అడగగా మూషిక బాల ఆ ఎలుకను చూసి ఎంతో సిగ్గుపడి సరేనని పెళ్లికి ఒప్పుకుంటుంది. అప్పుడు బ్రహ్మయ్య దంపతులు
మూషిక బాలను మూషికరాజుకు ఇచ్చి వివాహం చేసి సంతోషముగా మూషికముగా మార్చి పంపిస్తారు. కాబట్టి ఎంత గొప్పవారైనా, ఎంతటి ధనవంతులున్నా కూడా తమ వారితో పాటే ఉండాలని సమస్త జీవులు కూడా ఆశిస్తాయని ఈ కథ యొక్క భావము. ఈ కథ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు.